పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న ఆలోచనతో బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు జరిగింది. గుడ్లవల్లేరులోని జన్మభూమి మెడికల్ క్యాంపులో శనివారం వందలాది మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏలూరు సెయింట్ జోసెఫ్ డెంటల్ వారి వైద్యులు రోగులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించగా, విజయవాడ సివిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు రోగులకు గుండె పరీక్షలు చేశారు. అవసరమైన రోగులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. ఆదివారం, సోమవారం విజయవాడ కామినేని హాస్పిటల్స్ వైద్యులు, హోమియో వైద్యులు, ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ వైద్యులు సేవలు అందించనున్నారని సిఎల్ వెంకట్రావు చెప్పారు. ఈ గుండెకు స్కానింగ్ పరీక్ష అది మనం చేయించుకోవాలంటే కనీసం 1500 రూపాయలు అవుతుంది. ఆ పరీక్షను కూడా ఉచితంగా చేసి, ఇంకా ఇతర వ్యాధులు కూడా అన్ని జబ్బులకు సంబంధించిన సమస్యలను పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు చూడటం, వీళ్ళతో పాటు నేను కూడా వారితో పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు రోగులు చూస్తూ, ఆదివారం కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు వాళ్ళు కూడా రక్త పరీక్ష, ఈసీజీ పరీక్ష, అలాగే కామినేని హాస్పిటల్ డాక్టర్లతో పాటు విజయవాడ తాడిగడపలో ఉన్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్లు కంటికి శుక్లాలు, కంటిలో నీటి కాసులు ఇలాంటి సమస్యలను గుర్తించి ఉచితముగా అవసరమైన వారికి ఆపరేషన్ చేస్తారు. అలాగే ఆదివారం నాడు గుడివాడ నుంచి డాక్టర్ భవానీ అని హోమియోపతి డాక్టర్ వచ్చి ఆమె వివిధ వ్యాధులకు చూడటమే కాక మందులు కూడా హోమియోపతి మందులు ఉచితంగా ఇస్తున్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను డాక్టర్ జి ఉదయలక్ష్మి, బీడీఎస్ చదివాను. ఇక్కడ గుడ్లవల్లేరులో సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ తరఫున క్యాంప్ నిర్వహిస్తున్నాము. ప్రతి శనివారం, ప్రతి నెల మొదటి శనివారంకి ఇక్కడ గుడ్లవల్లేరులో డెంటల్ సంబంధించినవి, దంతాలకు సంబంధించినవి చెకప్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏవైనా రూట్ కెనాల్ కానీ ఇవి ఏ ట్రీట్మెంట్లు అయినా చేయించుకోవడానికి మాకు కాలేజ్ తరఫున కార్డు ఇస్తాము, ఒక ఎల్లో కార్డు ఇస్తాము. దాని ద్వారా ట్రీట్మెంట్ తక్కువగా జరుగుతుంది, తక్కువ ఫీజులో. మీరు అందరూ వచ్చి క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేస్తాం కాబట్టి ఎవరికి అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి చూపించుకో.